మన పవన్ అన్న ఏదో చెప్తున్నాడు, ఒకసారి వినండి. చెప్పు పవన్ అన్న. నేను ఇంత స్పష్టంగా నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ఒక్క వైసీపీ నాయకులు మీరు ఎందుకయ్యా ఆ రోజు మాట్లాడేది ఇలాగా? అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? మీరు ప్రశ్నించేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? అవి జనసేన లేనప్పుడు బాబు, జనసేన ఉన్నప్పుడు అవి దొబ్బం. ఈ దేశానికి మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ, అందులోని వ్యక్తులు, న్యాయ వ్యవస్థను శాసించే వ్యక్తులు వీళ్ళ జీవితాల్లో కూడా వెళ్ళిపోయి తిట్టడం స్టార్ట్ చేశారు. కొన్ని జరగవని తెలిసినా అనుకోవడానికి బాగుంటాయి. ఆయన ఇళ్ల మీద దాడి చేసి నిప్పు పెట్టి కర్రలు తీసుకొని రోడ్ల మీదకి రావడం, వీటన్నిటిని ఖండించాను ఒక న్యాయవాదిగా. సో దానివల్ల పార్టీలో నా రిప్యుటేషను, లేకపోతే పార్టీలో నా పోస్టు, లేకపోతే ఈరోజు టీడీపీ లేకపోతే జనసేన టీడీపీ సోషల్ మీడియా నుంచి ఎదుర్కొంటున్న దాడులన్నీ నేనే సార్. పూర్తిగా ఆయన అరెస్ట్ వల్ల బలైపోయిన ఒక ఆడబిడ్డనే ఉంటే అది నేనే అయి ఉంటాను బహుశా సార్. అది ఆశ్చర్యం ఏంటంటే సార్, 4 సంవత్సరాలు గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా మాట్లాడినాను సార్. ఎప్పుడు ఇంత ప్రాబ్లం నేను ఫేస్ అవ్వలేదు సార్. ఇది ఎప్పుడైతే నేను ప్రశ్నించినాను సార్, సపోర్ట్ చేయలే. సపోర్ట్ నేను అసలు ఎప్పటికీ చేయను సార్. ప్రశ్నించాను, ఇది ల్యాండ్ ఆర్డర్, ఇది చట్ట విరుద్ధం, మీరు అలా చేయకూడదు అన్నందుకు 10-15 రోజుల నుంచి నేను ఎదుర్కొంటున్న సమస్యలు గత 4 సంవత్సరాలు నేను ఎందుకు ఎదుర్కోలేదు అనేటటువంటి కంపారిజన్ నాకు కాదు సార్. టీడీపీలో బలమైన నాయకులకి, జనసేనలో బలమైన నాయకులకి, బీజేపీలో బలమైన నాయకులకి వాళ్ళకి అర్థం. అది వీళ్ళ గుండాతనం. క్రిమినల్స్ రాజకీయాలు వెళ్తే ఇలాగే ఉంటది. ఈ తప్పుని మనందరం కలిపి చేసాం, మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు జనసేనకే కరెక్ట్ గా సరిపోయింది.